మధ్య అంటే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది, కానీ డెంగ్యూ ప్రాణాన్ని తీసేంత వరకు కూడా వెళ్తుంది. సో అసలు డెంగ్యూ ప్రాణాన్ని తీసేసేంత వరకు ఎందుకు వెళ్తుంది, దీన్ని మనం అరికట్టాలంటే ఏం చేయాలి? డెంగీ 4 రకాల డెంగీ వైరసెస్ ఉన్నాయండి ప్రపంచంలో. 1, 2, 3, 4 అంటాము. ఇండియాలో 1 and 4 ప్రిడామినెంట్, సింగపూర్ అక్కడైతే 2 and 4 ప్రిడామినెంట్. ఫస్ట్ టైం డెంగీ జ్వరం వచ్చినప్పుడు మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ జరగవు. యూజువల్లీ మీకు ఏంటంటే ఫీవర్, జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, ప్లేట్లెట్ కణాలు పడిపోవడం, కళ్ళు ఎర్రబడడం, ఇవి జరుగుతాయి అంతే. ఆ ప్లేట్లెట్ కణాలు పడిపోవడానికి మనం రియాక్ట్ అవ్వకూడదు, అదే రికవర్ అవుతుంది. ఫస్ట్ టైం ఒకసారి మనిషికి డెంగీ వచ్చిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీ ఆ ఇన్ఫెక్షన్ని పోరాడడానికి దానికి కొన్ని యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి డెంగీ వచ్చినప్పుడు ఇంకో రకం, ఫస్ట్ టైం టైప్ 1తో వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం టైప్ 4తో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదివరకు ఆయన బాడీలో ఉన్న యాంటీబాడీస్కిను ఈ కొత్త ఇన్ఫెక్షన్కి యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు రక్తనాళాలు పలచబడిపోవడం, లివర్ చెడిపోవడం, గుండె కొట్టుకోవడం, వీక్ అయిపోవడం, కిడ్నీ చెడిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఫర్ డెంగీ. సో ఇట్స్ కాల్డ్ డెంగీ షాక్ సిండ్రోమ్. డెంగీ షాక్ సిండ్రోమ్ 90% ఆఫ్ కేసెస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సెకండ్ ఇన్ఫెక్షన్, నాట్ ఇన్ ద ఫస్ట్ ఇన్ఫెక్షన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.